బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో నేడు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మునిస్వామి పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది మరియు ఈవీఎంలను తరలిస్తున్న అధికారులు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరగాలని, ఏ అవాంతరాలు లేకుండా ఉండేలా పోలీస్ పహారాలో చూస్తామని మునిస్వామి తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో నేడు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మునిస్వామి పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది మరియు ఈవీఎంలను తరలిస్తున్న అధికారులు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరగాలని, ఏ అవాంతరాలు లేకుండా ఉండేలా పోలీస్ పహారాలో చూస్తామని మునిస్వామి తెలిపారు. ఇబ్బంది ఉంటే మిషన్ ప్రాబ్లం
அதிக போயிடுது இவரு அவரும் போயிட்டாருன்னா 2 பேரும் போயிடுது சார். ஆமா, இவர் ஒருத்தர் மட்டும் இவர் கூட போயிட்டாரு. எல்லாரும் வண்டியில் போயிட்டு அப்படியே போயிட்டு మిషన్ కనపడాలి కొంచెం వాళ్ళని పిలవమంటారా? ఏం బాగాలేదు. ఓకే, థ్యాంక్ యూ. రెడీ కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి జార్జిపేట పంచాయతీలలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, వీరికి మద్దతుగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. గ్రామాల్లో పలు సమస్యలు తెలుపుతూ వైసీపీ పాలనలో పడుతున్న కష్టాలను వివరించగా బుచ్చిబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్డీఏ కూటమి ద్వారా ఏర్పాటు అయిన ప్రభుత్వం ద్వారా కేంద్రం సహాయ సహకారాలతో అభివృద్ధి అంటే ఏమిటో మరోసారి చూపిద్దామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి జార్జిపేట పంచాయతీలలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, వీరికి మద్దతుగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. గ్రామాల్లో పలు సమస్యలు తెలుపుతూ వైసీపీ పాలనలో పడుతున్న కష్టాలను వివరించగా బుచ్చిబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్డీఏ కూటమి ద్వారా ఏర్పాటు అయిన ప్రభుత్వం ద్వారా కేంద్రం సహాయ సహకారాలతో అభివృద్ధి అంటే ఏమిటో మరోసారి చూపిద్దామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మర్చిపోలేవు. 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఎమ్మెల్యేగా నేను 5 సార్లు కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా ఏనాడు కూడా చాలా లేదు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒకసారి ఉన్నాడు సార్, ఉన్నాడు.
నమస్కారమ్మా. మరి బాలయ్య గారు అబ్బాయిని ఎంపీ గారు ఎమ్మెల్యే గారు జనసేన టీడీపీ బీజేపీ పోటీ చేస్తున్నా అమ్మా. ఈ రోడ్డు మీ టైంలోనే 2 రోడ్లు కూడా సైకిల్ గుర్తుకు వెళ్తుంది అందరూ మర్చిపోక పనిచేసే ప్రభుత్వం ఈ రోడ్డు మీ వల్ల మాకు బాగుందండి సైకిల్ చేయాలి. టీడీపీ జనసేన బీజేపీ మీరు కూడా అడ్డీ పిలిపి వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాలని కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మరి ఈరోజు ఎస్సీ సమాజ వర్గాలు కానీ బీసీ సమాజ వర్గాలు కానీ మరి తీవ్రమైన ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా నవరత్నాల పేరుతో మరి పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి లాస్ట్లో 3 నెలలు మాత్రమే ఇచ్చాడు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి ఇవాళ మద్యాన్ని మరి ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో మన రాష్ట్రంలో అన్ని డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్వర్ట్ చేసుకున్నాయి. దాంట్లో వచ్చే ఇన్కమ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా మా పిల్లల భవిష్యత్తు గురించి అక్కడ అమరావతి రాజధాని నిర్మాణం చేస్తే ఆ అమరావతి నిర్మాణం కూడా 3 రాజధానులు కడతా అని చెప్పి అక్కడ కూడా 3 ఇటుకలు కూడా పెట్టకుండా రాజధాని కూడా మరి నాశనం చేశారు. అదేవిధంగా మనందరి గురించి పోలవరం ప్రాజెక్టు రైతులందరూ కూడా మరి తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది అవ్వకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం 2% కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టు కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద గుత్తునదేవి జి వేమవరం గ్రామాల నుండి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజ పెద్దలు యువత పెద్ద ఎత్తున వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుచ్చిబాబు మాట్లాడుతూ 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పులమయం చేశాడు జగన్ అంటూ తెలుపుతూ తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి కొనసాగుతుందని, మీరంతా ఏకతాటిపై వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద గుత్తునదేవి జి వేమవరం గ్రామాల నుండి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజ పెద్దలు యువత పెద్ద ఎత్తున వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుచ్చిబాబు మాట్లాడుతూ 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పులమయం చేశాడు జగన్ అంటూ తెలుపుతూ తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి కొనసాగుతుందని, మీరంతా ఏకతాటిపై వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసాద్
శ్రీనివాస్ అన్నయ్య గారిని కూడా తప్పుడు బాగుగాని పెత్తన నాయకులు కూడా రావాలని కోరుతున్నాం. జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ స్వాగతం అండి. ఇవాళ ఇంతమంది ఈ బుజ్జిబాబు సంస్థలో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీరామవరంలో నీటి కొరత ఉందండి, కొంచెం అక్కడ సబ్బు పెట్టవలసిన అవసరం ఉంది. మరి సార్ గ్రహించి మీరు దగ్గర వెంటనే అది తయారు చేస్తారని కోరుకుంటున్నాను. నేను రోడ్లు కూడా అయిపోయింది సార్, కమ్యూనిటీ కావాలి, వాటర్ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే యూత్ కానీ పెద్దలు కానీ మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. వచ్చేస్తుంది సార్, పర్లేదు. ఓకే చేయబెట్టరా యూత్ ఉంటారు ఇక్కడ మా సబ్సిడీ కమిటీ శ్రీనివాస్ గారు కోరుతున్నాడు. అప్పరా సపోర్ట్ శ్రీనివాస్ సంబంధించిన వ్యక్తులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులకు, అలాగే ఈ రోజున నూతనంగా మరి పార్టీలోకి జాయిన్ అవుతుంటే నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ముందే నాయకులు నమస్కారాలు. చాలా 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 సంతోషం. ఎందుకంటే ఇంత ఉవ్వెత్తున ఈ 2 గ్రామాల నుంచి వచ్చి బుచ్చిబాబు గారి మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఈ రోజు మీరు జాయిన్ అవుతున్నారంటే మరి ఒకసారి మీ అందరికీ పాదాలు కలుపుకుంటాను కలిసి. ఎందుకంటే నేను ఆయన పౌరులు కూడా ఏం లేదు, ఇటువంటి వ్యక్తుల్ని నూటికో కోటికో చూస్తాం మనం. అటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయడం బాధ్యత మనకు ఉంది. నీతి నిజాయితీగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి దాంట్లో బుచ్చిబాబు గారు. నేను నా సర్వీస్ లో, నా యొక్క రాజకీయ చరిత్రలో ఒక మత్యం సుబ్బారావు గారు చూశాను, ఈరోజు నేను చూశాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది సోదరులు, ఇవాళ చెట్టుపల్లి సోదరులు అవ్వచ్చు, కాపు సామాజిక అవ్వచ్చు, ఇంక వేరే ఎవరైనా సరే, జనసేన నుంచి ఎక్కడి నుంచి అయినా సరే, మరి ఈ రోజు ఎంత వచ్చి మరి మీరు జాయిన్ అవుతున్నందుకు మీకు స్వాగతం పలుకుతూ, మరి విషయాలు చెప్పక్కర్లేదు. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మనకు జరిగే ఇబ్బందులు అవ్వచ్చు, నష్టాలు అవ్వచ్చు, మీ అందరికీ తెలిసిన విషయమే. రేపు రాబోయే కాలంలో నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరి తెలుగుదేశం పార్టీ రావాలి. ఇక్కడ బుచ్చిబాబు గారు గెలిస్తేనే నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది. మీకు తెలిసి వేళ బుచ్చిబాబు గారు ఓడిపోయిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 తర్వాత ఏ విధంగా అభివృద్ధి మనకు జరగలేదు. బుచ్చిబాబు గారు చేసిన అభివృద్ధి తప్ప ఏ విధంగా అభివృద్ధి మనకు జరగల. అటువంటి పరిస్థితులు, ఇటువంటి క్యాండిడేట్ మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే నిరాడంబరంగా ఉంటాడు ఆయన. నాకు తెలిసింది, నేను చాలా క్లోజ్గా ఉంటాను కాబట్టి ఒక గర్వం లేదు ఆయనకి. మరి అటువంటి వ్యక్తి, ఎందుకంటే ఎవరైనా ఆప్యాయతగా పలకరించే వ్యక్తి మనకి ఒకటి వేళ. చాలా సంతోషం. ఈరోజు మన జీవనవరం మరి గుర్తించేవిలో ఉన్న చెట్టుపల్లి సమాజం వర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ శ్రీరామనవరం రోజు మీరు అందరూ కూడా మన గణేష్ ఆధ్వర్యంలో జాయిన్ అవుతాం. అందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అదేవిధంగా వేదిక పైన పెద్దలందరికీ, మరి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. మీ బీసీ సమాజ వర్గాలు కూడా తీవ్రమైన అన్యాయం చేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి 20% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్లో ఇచ్చి అందరినీ అన్ని రకాలుగా మరి ఏదైతే బడుగు బలహీన వర్గాల పార్టీగా బీసీలంటే తెలుగుదేశం పార్టీగా ముందుకు తీసుకెళ్లారు. మరి ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులో నాకు వాళ్ళ యొక్క అబ్బాయికి సీట్ ఇవ్వటం, మీ అందరూ పెద్ద మనసుతో వచ్చి జాయిన్ అవటం చాలా సంతోషం. అదేవిధంగా మరి ఏదైతే అన్యాయం జరిగిందో మీ అందరికీ కూడా సుమారు 16,500 రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదవులన్నీ కనిపెట్టాడు. మరి బీసీ కార్పొరేషన్ మొత్తం చెప్పేసి బీసీ సప్లై లేకుండా ఈరోజు బీసీ సమాజ వర్గాన్ని తీవ్రమైన అన్యాయం చేశారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మీ అందరికీ బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి బీసీ సమాజ వర్గంలో అందరికీ కూడా మరి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని,
అదేవిధంగా 1,50,000 కోట్లు వచ్చే 5 సంవత్సరాల్లో పెట్టి బీసీలు అందరికీ కూడా చెరువు వ్యాపారాలు చేసుకోవడానికి కార్పొరేషన్ ద్వారా ఉపయోగపడాలని, బీసీలు కులవృత్తులు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆదరణ స్కీమ్ ద్వారా సంవత్సరానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టి మీ అందరికీ పనిముట్లు ఇవ్వాలని, అదేవిధంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళందరికీ కూడా మరి ఎంతమంది చదువుకున్నా అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఆడపిల్లలందరికీ కూడా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇవ్వాలి. ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని చెప్పి ఎన్నో మంచి కార్యక్రమాలు పెట్టారు. మీ అందరూ కూడా 4,000 రూపాయలు పెన్షన్ రెట్టింపు సంక్షేమాన్ని కూడా మీ అందరికీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ అన్యాయం చేశాడో అన్ని కూడా విషయాలు తెలుసు కాబట్టి మరి ఈరోజు పెద్ద మనసుతో జగన్ మీకు ఏదైతే మరి మీ గ్రామంలో సమస్యలు చెప్పారు, మీ గ్రామానికి వచ్చినట్టుగా వ్యాపారంలో ఏదైతే మంచినీటి సమస్య ఒకటి, కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలన్నా తప్పకుండా పెద్ద ఎత్తున ఫండింగ్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా నేను ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో సచివాలయంలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఓటు హక్కును ఏ విధమైన ప్రలోభాలకు గురికాకుండా ధైర్యంగా నిజాయితీ పరుణ్ణి ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా, విఆర్ఓ సుబ్రహ్మణ్యం, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో సచివాలయంలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఓటు హక్కును ఏ విధమైన ప్రలోభాలకు గురికాకుండా ధైర్యంగా నిజాయితీ పరుణ్ణి ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి సుధా, విఆర్ఓ సుబ్రహ్మణ్యం, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. దీంట్లో ఏంటంటే మన ఎలక్షన్ నియమావళి మనకు ఉంది కదా, ఎలక్షన్ ఎన్సీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు ఉంది కాబట్టి మిగతా ఏమి మనం ఇక్కడ ఈ గ్రామ సభలో చర్చించకుండా ఓన్లీ మన ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించుకుని జనరల్గా అన్నట్టు వీళ్ళు అడిగారు కదా మంచినీటి చెరువు గురించి, దానికోసం అనేది మన నార్మల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మాట్లాడుకోవచ్చు. అంతేగాని మిగతా ఏమి పెద్ద పెద్ద విషయాన్ని చర్చించడానికి లేదు. కాబట్టి మనం ఆల్రెడీ మన విఆర్ఓ గారు ఓటు యొక్క ప్రాముఖ్యతని వివరించారు, ఎందుకు ఓటు వేయాలి ఏంటనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు సర్పంచ్ గారిని మాట్లాడాల్సింది దానికి ఎంతో సార్థకత ఉంటుంది. విలువైన స్వతంత్ర, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక దేశం. దేశంలోని ప్రతి ఒక్కరూ సమానం, అందరికీ సమాన స్వేచ్ఛ హక్కులు రాజ్యాంగం ప్రకారం ఉంటాయి. మన సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడికి చేసినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి, ఓటు వజ్రాయుధం. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఓటు ఎంతో కీలకం. ఓటు హక్కు పౌరుడి అస్తిత్వాన్ని ప్రతీక, ప్రపంచ స్థితి. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెంది మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు, ఆ ఓటు ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిస్థితి స్వార్థ రాజకీయాల కోసం కోట్ల రూపాయల డబ్బు ఉంటే చాలు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ఈరోజు గ్రామ సభ మరి నిర్వహించుకోవడానికి గ్రామ ప్రజలతో మరి దండోర వేసి ప్రతి గ్రామ సభ జన్మించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మరి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మరి అధికారులు దండోర కట్టేయకుండా అక్కడ ముఖ్యమైన సమస్యలు చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటి మీదే ప్రస్తావించి మరి ప్రధాన సమస్యలు అనేవి ఎలక్షన్ కూడా అయిన తర్వాత చర్చించమని చెప్పేసి మరి అధికారులు తెలియజేయడం జరిగింది. మరి అందుకుని ఇవాళ ముఖ్యంగా మరి మీరు వచ్చేటప్పుడు ఈ రైతులు మన గతంలో ధాన్యం గురించి గురించి అడగడం జరిగింది. దాని మీద అయితే మా గ్రామంలో 12 మంది 14 మంది రైతులకి కూడా ఎన్ఐ డబ్బులు వేయించడం జరిగింది. మరి ఒప్పందాల విషయం అయితే మరి అక్కడ అధికారులు తెలియజేస్తాం. అలాగే గ్రామంలో మంచినీటి విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా ముందు లేదు. మన గ్రామ విషయంలో అవమానాలు కానీ అలాగే గ్రామంలో కూడా బాగా జరుగుతూ ఉంది. మంచినీటి వచ్చిన మన బైపాస్ వర్తకులకి వారు చెప్పడం జరిగింది. దానికి మొన్న జేఈ గారు శాంక్షన్ ఆర్డర్ ఇమ్మన్నారు, పంచాయతీ నుంచి శాంక్షన్ ఇచ్చాం.
అది కూడా 10 రోజుల్లో మరి వర్తకులు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా పైప్ లైన్ 1 టైం పైప్ లైన్ వచ్చి సుప్పాంగంలో ఉంది. ఇప్పుడు ఆ పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. అలాగే బాబానగర్లో కూడా మన అంబేద్కర్ నగర్లో కూడా పైప్ లైన్ వేసుకొచ్చాం. చింతాకాయని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు త్వరలోనే బాబానగర్ అంబేద్కర్ నగర్లో ఒక లైన్ కూడా వేసారు. మిగతా పని కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. మరి మంచినీటి సమస్య అంతగా రాకుండా ఎవరన్నా అంతగా అందకపోతే గ్రామంలో ఎవరైనా మరి మంచినీటి ట్యాంక్ ద్వారా నీళ్ళు పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందనప్పుడు అది తెలియజేయవలసిందని మేము కోరుకుంటూ, అలాగే ప్రధాన సమస్య మరి చర్చించడం కరెక్ట్ కాదు కాబట్టి ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ద్రాక్షారాము నుండి రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో సూర్యప్రకాష్ పాదయాత్ర చేశారు. రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ద్రాక్షారాము నుండి రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో సూర్యప్రకాష్ పాదయాత్ర చేశారు. ప్రసాద్ పక్కన ప్రసాద్ ప్రసాద్ ప్రపోజల్ అండి పంపించారు సీఏ గారు పక్కన నుంచి మనం జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి దత్తాత్రేయ పురోహితక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని పిఠాపురం
పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రముఖ సినీ కమెడియన్ పృథ్వీరాజ్ పూజలు నిర్వహించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినప్పటికీ ప్రతిఫలం లేకపోయిందని, అలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేమన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా తనకు కరోనా సెకండ్ వేవ్లో అనారోగ్యం పాలయ్యానని, అలాంటి కష్ట సమయంలో వైసీపీ పార్టీ వదిలేసినప్పటికీ కొనిదెల నాగేంద్రబాబు పెద్ద మనసుతో ఆదుకున్నారన్నారు. అనంతరం ముద్రగడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండిస్తూ ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలకమంటూ మండిపడ్డారు. జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి దత్తాత్రేయ పురోహితక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రముఖ సినీ కమెడియన్ పృథ్వీరాజ్ పూజలు నిర్వహించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినప్పటికీ ప్రతిఫలం లేకపోయిందని, అలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేమన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా తనకు కరోనా సెకండ్ వేవ్లో అనారోగ్యం పాలయ్యానని, అలాంటి కష్ట సమయంలో వైసీపీ పార్టీ వదిలేసినప్పటికీ కొనిదెల నాగేంద్రబాబు పెద్ద మనసుతో ఆదుకున్నారన్నారు. అనంతరం ముద్రగడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండిస్తూ ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలకమంటూ మండిపడ్డారు. ఇక్కడికి ఇది గతంలో వచ్చినా కూడా ఇక్కడికి రావడం అనేది నిజంగా గొప్ప అదృష్టం. సంకల్పం లేదే మన శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకోలేం. అలాగే అష్టాదశ పీఠాల అమ్మవారిని పురోహితగా అమ్మవారిని దర్శించుకున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా మిగతా విషయాలన్నీ మాట్లాడతాం. కానీ ఇది మటుకు మహారాష్ట్ర, నేను మొన్న ఇండోర్ వెళ్ళినప్పుడు హిందీ వెబ్ సిరీస్కి వెళ్తే శ్రీపాద వల్లభ స్వామి గురించి మహారాష్ట్ర వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తుంటారంట దత్త జయంతి అప్పుడు. నిజంగా చాలా ఆనందపడ్డమాట. అలాంటిది ఇది ఒక పెద్ద హబ్ లాగా అయ్యి ఒక బ్రహ్మాండమైన మనకి ఎలాగంటే ఒక ఉజ్జయిని, ఒక కాశీ, అలాగా మన ఆల్రెడీ మనకి అంత పేరుంది. ఇంకా అద్భుతంగా ఆ భగవంతుడు ఈ క్షేత్రాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మేము కూడా ఒక అద్భుతమైన కార్యం కోసం వచ్చాం. అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ అది మా ప్రెస్ మీట్లో చెప్తాం. ఆ కార్యం నెరవేరాలని, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము శ్రీపాద వల్లభుడు ఆశీస్సులు తీసుకుని మొదలు పెడుతున్నాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆల్రెడీ మేము అటు తిరిగి వచ్చాము. ఉత్తరాంధ్ర అంతా 10 రోజులు. ఇక్కడి నుంచి మే 11 వరకు ఇదే పని మీద ప్రచార పరమాలు. గతంలో కాకినాడ నెల్లూరు జరిగిన సభల్లో కూడా తమరు 100 రూపాయలు స్టాంప్ పేపర్లో కూడా నేను రాజస్థాన్ పార్టీ మారని చెప్పేసి వైసీపీలో ఉండగా తమరు ఉచ్చరించారు. ఇదేనండి, నేను చచ్చిపోతాను నాకు కండవ కప్పని ఉంది అంత రోజు. దానికి ఏం చెప్తారు సమాధానం? నేను చచ్చిపోయాక నాకు కండవ కప్పంటే తెలుగుదేశం ఉందండి. మరి ఏంటది? ఇది కాదండి, ఒక మనోభావాలు, మనస్పర్ధలు, అహంకార పూరితం. ఏదైనా సరే 6 అడుగుల గోతులోకి ఎవడైనా వెళ్ళేది. అహంకారంతో జీవితాలు నాశనం అయిపోతాయి. పదవులు శాశ్వతం కాదు. మాకేంటంటే కష్టపడి పనిచేసాం. ఫస్ట్ గర్వంగా 175 మంది ఎమ్మెల్యేల్లో సిన్సియర్గా జనాల్లోకి వెళ్ళి తిరిగింది ఒక పృథ్వీరాజు. పార్టీ వచ్చినప్పుడు కదా, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. కానీ వాళ్ళు ఏంటంటే వీడు వద్దు అంటే
మీరు గతంలో ఆలోచించాలి. ఎవరికి లేని ఇది నాకేందుకు పెట్టారు, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేసాం. శ్రీపాద వల్లభుడు ఈ క్షేత్రంలో ఆ దరిద్రుల గురించి అసలు మనం మాట్లాడకూడదు. పుణ్యక్షేత్రం ఇది. ఆ భగవంతుడే చూసుకుంటాడు మొత్తం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాశనం చేశారు. ఇంకా త్వరలోనే ఆ పనిష్మెంటు మే 13వ తారీఖున భగవంతుడు ఇస్తాడు. కొంతమంది ప్రత్యర్థులు కరోనా సెకండ్ వేవ్ లో తమరికి హాస్పిటల్లో సీఎం ఆఫీస్ నుంచి మంచం కూడా దరిద్రం అనిపించుకున్నాక ఆ దరిద్రంలో మనకి టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు జీవితంలో, మీ జీవితంలో కూడా జరిగి ఉంటుంది. టైం బాగాలేనప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒక ఇది జరగవచ్చు, ఒక కుటుంబంలో ఏదైనా జరగవచ్చు. టైం బాగాలేదు, వెళ్ళాం, ఇది ఇంత దుర్మార్గుడి దగ్గర మనం ఉండకూడదు అని బయటకు వచ్చాం. కరోనా అప్పుడు నేను అక్కడ పదవిలోనే ఉన్నా. నాకు చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు, నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు. మాకు తెలుసు పృథ్వీరాజ్ అంటే అనేది. దరిద్రమైన రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది వచ్చింది. నేను ఒక్కడనే నా వాయిసే కరెక్టు, పృథ్వీరాజే కరెక్టు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉంటే అన్న ఉండాలి, లేకపోతే కొండ ఉండాలి. ఆ రెండు లేవు. కష్టపడి పని చేసాం. తర్వాత ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం. కరోనాలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు అప్పుడు. ఆ టైంలో మెగా ఫ్యామిలీ, మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు బెడ్ ఇప్పించి దగ్గర బోల్డన్ని లక్షలు ఖర్చు పెట్టి పునర్జన్మనిచ్చారు వెంకటేశ్వర స్వామికి, అలాగే లక్ష్మీ నరసింహస్వామికి, మెగా ఫ్యామిలీకి. ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ ఆ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికాం. అది ఈ బ్రతుక్కి ఒక సార్థకం ఉంది. కాబట్టి ఎవరో కోసం మనం మైకి పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబం కోసం మైకి పట్టుకుందాం, మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైకి పట్టుకుందాం. అందుకే జనసైనికుడిగా నేను దీంట్లోకి వచ్చాను. ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ మీట్లో మాట్లాడతాను. వాడు ఒక మనిషి అన్న చెప్పండి, వదిలేయండి. ప్రచారంలో ఎన్ని రోజులు పాల్గొనబోతున్నారు సార్? ప్రచారం ఆల్రెడీ మేము 10 రోజులు అయిపోయిందంటే ఇప్పుడు నిన్న 17 ర్యాలీ జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చాము. ఆ ర్యాలీలో మన వర్మ గారు, అలాగే గొల్లపూడి ర్యాలీ, వర్మ గారు, నాగబాబు గారు, వారితో పాటు నేను మొత్తం ప్రచారం చేసి వచ్చాము. అద్భుతమైన స్పందన. ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడడం. నాకు ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ, నాకు నెల అయితే నేను చేసిన శాలరీ నాకు టెన్షన్గా వస్తుందని ఒక నమ్మకం మీరు. నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని. అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో అప్పుడు తిరిగి మళ్ళీ రెండోసారి అయ్యాడు ఆయన. వీళ్ళు ఏంటంటే 175 వచ్చేస్తున్నాడు, నువ్వు అంత స్తబ్దతగా ఉండాలి. నువ్వేమో ప్రతి ఒక్కడి మీద ఎదురుపడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు, ఏం వస్తే మీకు ఏం చేసి మీ భాగవతాలు బయటపడతాయి. మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు స్ట్రీట్కి ఒకడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు. అది థ్యాంక్ యూ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామ శివారు కమ్మవారిపాలెం నుండి సుమారు 50 మంది, వారి కుటుంబం సభ్యులు, కొంతమంది మహిళలు తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామ శివారు కమ్మవారిపాలెం నుండి సుమారు 50 మంది, వారి కుటుంబం సభ్యులు, కొంతమంది మహిళలు తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ అప్డేట్స్, మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.